హాయ్, పులిహోర కోసం పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చింతపండు 4 నుంచి 6 గంటలు నానబెట్టుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా సులువు. నానబెట్టేటప్పుడు నీళ్లు చాలా పోయకూడదు, జస్ట్ చింతపండు మునిగేంత పోస్తే సరిపోతుంది. చింతపండు పిసికిన తర్వాత పిప్పిని పులుసుని సపరేట్ చేయడానికి ఒక జాలి లాంటి దాంట్లో పోసుకొని ప్రెస్ చేసుకుంటే సులువుగా తీసుకోవచ్చు. సపరేట్ చేసిన పిప్పులో కొన్ని నీళ్లు పోసుకొని సెకండ్ ఎక్స్ట్రాక్ట్ తీస్తున్నాను. థర్డ్ ఎక్స్ట్రాక్ట్ వరకు వెళ్ళక్కర్లేదు, కానీ అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి చేసుకోవచ్చు. ఈ చిక్కదనం చూడండి, ఇంకా పల్చగా చేయకూడదు. డీప్ వెజల్లో ఆయిల్ వేసి ఆవాలు, మెంతిపిండి, మిరియాల పొడి, కొంచెం హింగు, కొంచెం పసుపు, ఇలా ఎండుమిరపకాయలు వేయడం మన చాయిస్. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పులుసు వేయాలి, లేదంటే ఒక్కసారిగా మీద చిల్లుతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కావలసినంత ఉప్పు, కొంచెం బెల్లం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. బాగా చిట్లుతుంది, మధ్య మధ్యలో కలిపితే ఆ చిట్లడం కొంచెం తగ్గుతుంది. ఇందులో పెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గరిట పొడుగు వాడితే